హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMP పియానో. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్యామిలీ కార్డ్స్ సంబంధించినటువంటి లెసన్లో థియరీ 2లోకి వచ్చాము. దీనివల్ల ఏంటంటే ఉపయోగము, మనం ఫ్యామిలీ కార్డ్స్ని ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్యామిలీ కార్డ్స్, చాలామంది ఫ్యామిలీ కార్డ్స్ తెలుసు కానీ గుర్తుపెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీరు ఈ వీడియో చూసినట్లయితే ఇక మీకు ఖచ్చితంగా గుర్తుండిపోయింది అనమాట. సింపుల్ చిన్న లాజిక్కే. ఈ లాజిక్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా ఫ్యామిలీ కార్డ్స్ అనేవి గుర్తుంటాయి అనమాట. సో ఆల్రెడీ నేను ఫ్యామిలీ కార్డ్స్ సంబంధించి థియరీ 1 చేశాను. దాంట్లో ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే అది చూడండి, చూస్తే మంచిది, ఇది ఇంకా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 సాంగ్స్ PDF ఫైల్. అంటే మనకి తెలుగు మనందరికీ తెలిసినటువంటి పాటలే, పాపులర్ సాంగ్సే ఉంటాయి. 30 సాంగ్స్తో ఒకే ఒక PDF ఫైల్ చేశాను. అలాగే మీరు పియానో నేర్చుకోవడానికి కావాల్సినటువంటి లర్నింగ్ PDF మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అవి కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ కాల్ చేయండి, ఈ నెంబర్కి. ఓకేనా? సరే, ఇక టాపిక్లోకి వెళ్దాం. మనం ఒక పాట ప్లే చేస్తున్నాం. ఒక పాటని మనం ప్లే చేసేటప్పుడు దాని కీస్ ఒకవేళ సపోజ్ C#, D#, F#, G#, A#, C# వస్తే అదేంటి? C# మేజర్ స్కేల్ అని మనందరికీ తెలుసు. ఓకేనా? అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇది C# మేజర్ స్కేల్ అని తెలుసు. ఎక్కడ ఎండింగ్ వచ్చి C# దగ్గర అయితే C# మేజర్ స్కేల్, లేదా ఎండింగ్ వచ్చి A# దగ్గర అయితే ఇవే నోట్స్తో A# మైనర్ స్కేల్ అని మనందరికీ తెలుసు. కానీ పాట మనకి ఇక్కడి నుంచి మొదలయ్యి నోటు ఒక్కటి ఇంటర్చేంజ్ అయ్యి, ఏది 7th నోట్. మనం ఆల్రెడీ చెప్పాం కదా 7th నోట్. ఇక్కడ 7th నోట్ ఏంటి? 1 2 3 4 5 6 7th నోట్. ఇప్పుడు ఈ Cని మనం చేంజ్ చేయాలి. చూడండి, ఈ Cని చేంజ్ చేయాలి. Cకి తర్వాత నోట్ ఉంది ఏంటి? C#. కాబట్టి C# సెలెక్టెడే. Cకి ముందు నోట్ B, Bకి ముందు నోట్ A#. అంటే ఈ సెలెక్టెడ్ కీస్ మధ్యలో ఉన్న నోట్ ఏంటి? చూడండి, ఇక్కడ C#, D#, F, G#, A#, C#. ఇవి 3 సెలెక్టెడ్. మనం ఈ Cని 7th నోట్ ఇంటర్చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా ఏ నోట్ పెట్టుకోవాలి? ఇంకా మనకి ఇది తీసేసి B నోట్ పెట్టుకోవాలి. B నోట్ని పెట్టుకోవాలి కదా. ఇప్పుడు B నోట్ పెట్టుకోవడం ఇది ఎందుకు పెట్టాలి సార్ అని మీరు ప్రశ్న వేయొచ్చు. అయితే ఈ చిన్న ఇంటర్చేంజ్ వలన మీకు ఫ్యామిలీ కార్డ్స్ ఈజీగా గుర్తుంటాయండి. ఈ చిన్న ఇంటర్చేంజ్ వలన మీకు ఫ్యామిలీ కార్డ్స్ ఈజీగా గుర్తుంటాయి అనమాట. సరేనా? అయితే ఇప్పుడు మన ఏంటి వచ్చినటువంటి నోట్స్ C#, D#, F, G#, A#, B, C#. ఈ నోట్స్ వస్తే మనకి ఏ స్కేల్ అయి ఉంటుంది? మన అందరికి తెలుసు, మేజర్ స్కేల్ ఒకటి అవుతుంది, మైనర్ స్కేల్ ఒకటి అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే C# కీ నుంచి మనకి కంప్లీట్ మేజర్ కార్డ్, అంటే సపోజ్ C# ఉంది. C# మేజర్ కార్డు ఏంటండి? C# మేజర్ కార్డు C#, F, G#. మనం ఈ సెలెక్టెడ్ అయినటువంటి కీస్లలో ఈ 3 నోట్స్ ఉన్నాయా లేదా అనేది చూడాలి. ఫస్ట్ C#, F, G# ఉన్నాయా? ఉన్నది. కాబట్టి ఒక కంప్లీట్ మేజర్ కార్డ్, ఈ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కీస్లో కంప్లీట్ మేజర్ కార్డ్ C#, F, G#. కాబట్టి C# మేజర్ కార్డ్ అనేది ఒక కంప్లీట్ మేజర్ కార్డ్. దేంట్లో? ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కీస్లో. అలా కాకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ D# మేజర్ కార్డ్ తీసుకున్నాం అనుకోండి. D#లో ఏమున్నది? ఇక్కడ D#, ఇదేంటి G అండ్ A#. మరి G అనేది కంప్లీట్గా మనం ఉన్నదా అంటే G అనేది మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కీస్లో లేదు. కాబట్టి D# తీసుకోం మనం మేజర్ కార్డ్. రైట్? అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు కంప్లీట్ మేజర్ కార్డ్ ఏదైతే ఉన్నదో 3 నోట్స్ పడినటువంటి సెలెక్టెడ్ కీస్ నుంచి కంప్లీట్ మేజర్ కార్డ్ తీసుకోవాలి. ఓన్లీ మేజర్ కార్డే తీసుకోవాలి మనం. ఇప్పుడు మనకు వచ్చిన కార్డ్ ఏంటండి? C# మేజర్ కార్డ్. కాబట్టి ఫస్ట్ కార్డ్ ఏంటి? C# మేజర్ కార్డ్. ఓకేనా? C# మేజర్ కార్డ్ నోట్స్ చూసారా? C#, F, G#. ఓకేనా? సరే, నెక్స్ట్ నోట్ ఏంటి? D#. కంప్లీట్ మేజర్ కార్డ్ చూద్దాం. D# కంప్లీట్ మేజర్ కార్డ్ మనం ఇందాక చూసాం. D#, G అండ్ A#. G అనేది సెలెక్టెడ్ కీస్లో లేదు, రెండే అయినాయి. కానీ కంప్లీట్ మేజర్ కార్డుగా మనం తీసుకునేది కాబట్టి D# మేజర్ కార్డు కూడా రిజెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ F మేజర్ కార్డ్ చూసినట్లయితే F, A, C. ఈ A అనేది సెలెక్టెడ్ కాదు, C అనేది ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి ఈ 2 సెలెక్టెడ్ కాదు. కాబట్టి F మేజర్ కార్డ్ కూడా కంప్లీట్ లేదు. కాబట్టి దీన్ని కూడా తీసేసాం. నెక్స్ట్ నోట్ ఏంటి? 4th నోట్ F#. కంప్లీట్ మేజర్ కార్డ్ పట్టుకుందాం. F#, A#, C#. ఓకేనా? చూడండి, ఇక్కడ F#, A#, C#. అంటే మనకి ఇదేంటి? ఈ 3 కీసు, ఈ 3 నోట్స్ కంప్లీట్ కంప్లీట్ మనం చేసుకున్నటువంటి సెలెక్టెడ్ కీస్ నుంచి కంప్లీట్ మేజర్ కార్డ్ అయింది. కాబట్టి రెండవ మేజర్ కార్డ్ ఏంటి? కంప్లీట్ మేజర్ కార్డు F# మేజర్ కార్డు. ఓకేనా? F# మేజర్ కార్డ్ రెండవ కార్డు. రెండవది F# మేజర్ కార్డ్. కనపడుతుందా బ్రదర్స్?
థ్యాంక్ యూ అండి. కంప్లీట్ మేజర్ కార్డ్. నెక్స్ట్ ఎఫ్ షార్ప్ అయిపోయింది. ఇప్పుడు జీ షార్ప్ మేజర్ కార్డ్ పట్టుకొని చూద్దాం. జీ షార్ప్ కంప్లీట్ మేజర్ కార్డా కాదా చూద్దాము. జీ షార్ప్, సి అండ్ డి షార్ప్. కానీ మనం ఇక్కడ ఏం చేసాము, సి అనేది ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి బి, కానీ సి మేజర్ అనేది కంప్లీట్ లేదు కాబట్టి, జీ మేజర్ కార్డ్ అనేది కంప్లీట్ లేదు కాబట్టి సి నోట్ మనం ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి ఇది కూడా తీసుకోవడం లేదు. నెక్స్ట్ రెండోది, నెక్స్ట్ థర్డ్ మేజర్ కార్డ్, కంప్లీట్ మేజర్ కార్డు ఏ షార్ప్ మేజర్ కార్డ్ చూసాం అనుకోండి. ఏ షార్ప్ డిఎఫ్, డి సెలెక్టెడ్ కాదు ఎఫ్ సెలెక్టెడ్, కానీ కంప్లీట్ ఉంటేనే తీసుకుంటాం కాబట్టి మనకి ఇది కూడా లేదు. సో ఏ షార్ప్ మేజర్ కార్డు కూడా లేదు. నెక్స్ట్ థర్డ్ మేజర్ కార్డు కోసం బి చూద్దాం. ఇప్పుడు బి చూసినట్లయితే బి మేజర్ కార్డు పట్టుకొని చూద్దాం. బి, డి షార్ప్, ఎఫ్ షార్ప్. ఎస్, మనం ఇక్కడ సి నుంచి ఇంటర్చేంజ్ చేసాం బి కాబట్టి, బి సెలెక్టెడ్ కీ కాబట్టి డి షార్ప్, ఎఫ్ షార్ప్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కీలో ఉంది కాబట్టి బి మేజర్ కార్డ్ అనేది ఒక కంప్లీట్ థర్డ్ మేజర్ కార్డ్. ఓకేనా, కంప్లీట్ థర్డ్ మేజర్ కార్డ్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయండి, మనకి వచ్చినటువంటి కీస్ ఏవైతుందో సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి, సి షార్ప్. వీటిలో నుంచి కంప్లీట్ మేజర్ కార్డ్స్ ఏమొచ్చాయి మనకి అంటే, ఒకటి సి షార్ప్ మేజర్ కార్డ్ వచ్చింది, నెక్స్ట్ ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ వచ్చింది, అండ్ అనదర్ వన్ బి మేజర్ కార్డ్. సి షార్ప్ మేజర్ కార్డు నోట్ చెప్పాను, ఎఫ్ షార్ప్ మేజర్ కార్డు ఎఫ్ షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్, బి మేజర్ కార్డ్ బి, డి షార్ప్, ఎఫ్ షార్ప్. ఇది 3 ఫ్యామిలీ కార్డ్స్ వచ్చినాయి అన్నమాట. ఇది ఒక ఫ్యామిలీ అవుతుంది. ఏ ఫ్యామిలీ అవుతుంది అంటే, మీకు ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి కీస్ని బట్టి పాట వచ్చి ఎఫ్ షార్ప్ దగ్గర ఆగింది అనుకోండి, పాట ఎండింగ్ చరణం కానీ పల్లవి కానీ పాట ఎండింగ్ వచ్చి ఎఫ్ షార్ప్ దగ్గర ఆగింది అనుకోండి, ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్. సెలెక్ట్ అయిన కీస్ కూడా చూసినట్లయితే ఎఫ్ షార్ప్ నుంచి ఎఫ్ షార్ప్ వరకు చూస్తే, ఎఫ్ షార్ప్ నుంచి ఎఫ్ షార్ప్ వరకు చూస్తే ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్. కాబట్టి ఇవి వచ్చినటువంటి కంప్లీట్ మేజర్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ కార్డ్స్ అనమాట నేను చెప్పేది. ఇంకా ఉంటాయి మేజర్ స్కేల్లో మైనర్ కార్డ్స్ కూడా పడే ఉంటాయి, కానీ మనకి 3 కార్డ్స్ ఈజ్ ఎనఫ్ మనకి. కాబట్టి ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ ఏదైతే ఉన్నదో, ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్ నుంచి వచ్చినటువంటి దానికి ఈ 3 ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. అర్థమవుతుందా? ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్ ఇప్పుడు ఏదైతే ఉన్నదో, మనం ఇంటర్చేంజ్ చేసి బి వచ్చి మొత్తం ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్ వచ్చింది కదా, వచ్చినటువంటి కంప్లీట్ మేజర్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కంప్లీట్ మేజర్ కార్డ్స్ ఎఫ్ షార్ప్ మేజర్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి, ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. అదేంటి, సరే ఆర్డర్లో చేసుకోవాలి. ముందు మనం ఏంటి, ఎఫ్ షార్ప్ కాబట్టి ఫస్ట్ కార్డ్ ఏంటి, ఎఫ్ షార్ప్ కార్డ్ వస్తుంది. సెకండ్ జీ షార్ప్ లేదు, ఏ షార్ప్ లేదు, బి కాబట్టి సెకండ్ కార్డ్ ఏమవుతుంది, బి అవుతుంది. అంటే థర్డ్ కార్డు మిగిలింది సి షార్ప్. ఇది ఆర్డర్. ఎఫ్ షార్ప్ ఫ్యామిలీ కార్డ్స్ ఏంటి అంటే, ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్, బి మేజర్ కార్డ్, సి షార్ప్ మేజర్ కార్డ్. ఓకేనా, ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్, బి మేజర్ కార్డ్, సి షార్ప్ మేజర్ కార్డ్. ఈ 3 ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. ఇంకా మైనర్ స్కేల్స్ కూడా కార్డ్స్ కూడా ఉన్నాయి, కానీ మనకి ఓన్లీ 3 చాలు, 3 కార్డ్స్ చాలు సరిపోతుంది. కాబట్టి నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మంచిది. ఇప్పుడు ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్ ఫ్యామిలీ కార్డ్స్ అయిపోయినాయి. ఇవే నోట్స్, ఇవే కీస్, ఇవే నోట్స్ వచ్చి డి షార్ప్ దగ్గర ఎండ్ అయింది అనుకోండి. డి షార్ప్ దగ్గర ఎండ్ అయితే మనకి స్కేల్ ఏంటి, డి షార్ప్ నుంచి డి షార్ప్ సెలెక్టెడ్ కీస్ చూస్తే డి షార్ప్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి, సి షార్ప్, డి షార్ప్. డి షార్ప్ మైనర్ స్కేల్ కంప్లీట్గా తెలుస్తుంది మనకి. డి షార్ప్ మైనర్ స్కేల్ ఫ్యామిలీ కార్డ్ ఏమవుతుంది అంటే, మనం డి షార్ప్ మైనర్ స్కేల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్ రిలేటివ్ టు డి షార్ప్ మైనర్ స్కేల్. ఒక స్కేల్ మేజర్ స్కేల్ రిలేటివ్ అయి ఉంటుంది దేనికి, డి షార్ప్ మైనర్ స్కేల్ కాబట్టి, ఎఫ్ షార్ప్ మేజర్ స్కేల్, డి షార్ప్ మైనర్ స్కేల్ కాబట్టి, ఈ డి షార్ప్ మైనర్ స్కేల్కి సంబంధించినటువంటి ప్రైమరీ కార్డ్, మెయిన్ కార్డ్ ఏంటంటే డి షార్ప్ మైనర్ కార్డే అవుతుంది, డి షార్ప్ మేజర్ కార్డ్ కాదు. ఎందుకంటే స్కేల్ మైనర్ స్కేల్ కాబట్టి మైనర్ కార్డే ఉంటుంది. కాబట్టి మనకి మైనర్ కార్డ్ అనేది మెయిన్ అనమాట దీంట్లో. సరే, మైనర్ కార్డు పెట్టేసాం. ఇక్కడ 4 వచ్చినాయి కార్డ్స్ మనకి. ఓకేనా, డి షార్ప్, ఎఫ్, ఈ డి షార్ప్ మైనర్ స్కేల్లో మనకి ప్రైమరీ కార్డ్ ఏంటి, డి షార్ప్ మైనర్ కార్డ్. అయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎఫ్ షార్ప్ మేజర్ నుంచి మనం డి షార్ప్ మైనర్ కార్డ్కి వచ్చాం కాబట్టి ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ తీసేసి డి షార్ప్ మైనర్ కార్డ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 3 కార్డ్స్ వచ్చినాయి, కనబడుతున్నాయండి. ఇప్పుడు ఈ 3 కార్డ్స్ డి షార్ప్ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. మీకు 3 కార్డ్స్ చెప్దామని చెప్పాను కదా, మెయిన్ కార్డ్స్ 3 కార్డ్స్, మెయిన్ కార్డ్స్ 3 కార్డ్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ ఒక్కటి తీసేసి డి షార్ప్ మైనర్ కార్డ్ పెట్టేసాం. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో డి షార్ప్ మైనర్ కార్డు, బి మేజర్ కార్డు, సి మేజర్ కార్డు, ఇవి డి షార్ప్ మైనర్ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. అర్థమవుతుందా? డి షార్ప్ మైనర్ స్కేల్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి అనమాట. ఈ విధంగా మనం ఫ్యామిలీ కార్డ్స్ని గుర్తు, కానీ దీన్ని ఆర్డర్లో పెట్టాలి. మనం మేజర్ స్కేల్కి ఎలా వెళ్ళాము, మేజర్ స్కేల్కి ఎలా వెళ్ళామంటే రైట్ సైడ్ వెళ్ళాము. ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్, బి తర్వాత సి షార్ప్ అని. ఇప్పుడు మైనర్ స్కేల్కి ఎలా వస్తుంటే లెఫ్ట్ సైడ్ రావాలి. డి షార్ప్ నోట్ ఫస్ట్ది,
డి షార్ప్ మైనర్ కార్డ్ అనేది ఫస్ట్ది. దానికి ఈ లెఫ్ట్ సైడ్కి ఇటు వచ్చినప్పుడు నెక్స్ట్ నోట్ ఏంటి, సెలెక్టెడ్ నోట్ సి షార్ప్ మేజర్ కార్డ్ ఉందా, దీంట్లో ఉన్నది కాబట్టి సెకండ్ కార్డ్ ఏమవుతుంది, సి షార్ప్ మేజర్ కార్డ్ అవుతుంది. నెక్స్ట్ దీని బిఫోర్ నోట్ అంటే లెఫ్ట్లో బి మేజర్ కార్డ్ ఉంది. ఇప్పుడు చూడండి డి షార్ప్ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ చూసినట్లయితే డి షార్ప్ మైనర్ కార్డ్, సి షార్ప్ మేజర్ కార్డ్, బి మేజర్ కార్డ్, ఇవి డి షార్ప్ మైనర్కి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. సో మీకు చూడండి ఈజీగా గుర్తుండాలని ఈ వీడియో చేయడం జరిగింది. నాకు తెలిసి మీకు వీడియో నచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా ఫ్యామిలీ కార్డ్స్ మీరు ఒకసారి 1-2 సార్లు ఈ వీడియో చూడండి. ఫ్యామిలీ కార్డ్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది నేను ఆలోచన చేసినటువంటి విధానం అనమాట. 7th చేంజ్ చేయడం వలన మనకి ఒక 2 ఫ్యామిలీ కార్డ్స్ ఈజీ గుర్తుండడం అనేది మనకు చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో మీకు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇది చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి రెండు ఫ్యామిలీ కార్డ్స్ తెలిసింది. ఒకటి ఎఫ్ షార్ప్ మేజర్ ఫ్యామిలీ కార్డ్స్ తెలిసింది, రెండోది డి షార్ప్ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ తెలిసింది అనమాట. అయితే మీరు అనుకోవచ్చు బ్రదర్ ఇవన్నీ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి కదా, గూగుల్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, కానీ గుర్తుపెట్టుకునే విధానంగా నేను చెప్పాలన్న ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి నేను ఈ విధంగా చేస్తే కొంచెం గుర్తుంటుంది మీకు ఖచ్చితంగా. తర్వాత ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఇక కాన్స్టెంట్గా ఈ ఫ్యామిలీ కార్డ్స్ అనేవి గుర్తుంటాయి అనమాట. సరేనా? అయితే ఇవి ఫ్యామిలీ కార్డ్స్ తెలుసుకున్నారు, కానీ దీన్ని ఎలాగా అప్లై చేయాలి ఏంటి అనేది మాత్రం సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అందుకనే సబ్జెక్ట్ కావాలి అనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. అలాగే తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 పాటలు చేయడం జరిగింది. లిరిక్స్ నోటేషన్స్ సి షార్ప్ డి వెస్టర్న్ నోటేషన్స్లో ఇవ్వడం జరిగింది. కావాలనేవారు ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనబడుతున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు నేను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.